హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వ్యాపారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి నిజంగానే ఘాటుగా హెచ్చరికలు చేశారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యాపారులపై చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో విరుచుకుపడటం మనం చూసి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతులు, ప్రత్యేకించి పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు మీరు పట్టించుకుంటారా, నన్ను పట్టించుకోమంటారా అని ఆయన హెచ్చరించడంతో పాటు మీరు గనక మీ పద్ధతి మార్చుకోకపోతే నేను మార్చాల్సి వస్తుంది, అప్పుడు పరిస్థితి మళ్ళా చాలా తీవ్రంగా కూడా ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. అసలు ఆయన చేసిన హెచ్చరిక ఏంటి, అలానే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, పొగాకు రైతులకి ఆయన ఇచ్చిన హామీ ఎందుకు అమలు కావడం లేదు అనేది ఒకసారి చూద్దాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పొగాకు మార్కెట్ ప్రస్తుత సంక్షోభం కనుక పరిష్కరించలేకపోతే, వ్యాపారులు కొనకపోతే తానే క్రాప్ హాలిడే ప్రకటిస్తానని కూడా ఆయన ఈసారి ఘాటుగా హెచ్చరించారు. ఇదేంటో చూద్దాం ఇప్పుడు. చంద్రబాబు నాయుడికి ఈసారి చాలా కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పొగాకు మార్కెట్ ప్రస్తుత సంక్షోభ స్థితికి ఎవరు కారణమని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. రైతులు పండించిన పొగాకు ఆశించిన ధరలు రావడం లేదు. రైతులు రోడ్లెక్కారు. ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళు, దున్నపోతుల బండ్లతోటి పొగాకు బోర్డు కార్యాలయం మొదలు పొగాకు వేలం కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చివరికి ఈ పరిస్థితి అడిగిపోయిందంటే, వేలం కేంద్రాల్లో నో బిడ్ నో సేల్ అని దాకపోయింది. దీంతో రైతులు తీవ్రమైన అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2.4 లక్షల ఎకరాల్లో ఈ వర్జీనియా పొగాకు లేదా మనమనే దొర పొగాకు పండుతుంది. ఈ పంటపై సుమారు 80,000 మంది వరకు రైతులు ఆధారపడి ఉన్నారు. వీళ్ళుగాక మరో ప్రత్యక్షంగా అంటే ఆకు కుట్టేవాళ్ళు, తర్వాత ఆకు అల్లేవాళ్ళు, బేరను కాల్చేవాళ్ళు, కట్టె కొట్టేవాళ్ళు, పొయ్యిల్లో కట్టెలేసేవాళ్ళు, ఇట్లా చాలామంది పరోక్షంగా కూడా ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నిన్న అందరు అధికారులని, వ్యాపారులని పిలిచి అసలు ఈ పొగాకు రైతుల పరిస్థితి ఏమిటి, ఎందుకు ఈ రకంగా ఆందోళనలు చేస్తున్నారు, గతంలో కూడా నేను ఒకసారి హెచ్చరించాను కదా, అయినా సరే మీరు ఎందుకు తీరు మార్చుకోవట్లేదు అని ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో అటు మంత్రుల్ని, ఇటు టొబాకో బోర్డు అధికారులని, ప్రధాన కొనుగోలుదారులని అందరినీ పిలిచి సమావేశం చేసి, ఇదిగో ఈ రకంగా మీరు కొనుగోలు చేస్తారా లేదా అనేది అడిగారు. సమీక్షలో అసలు ఆయన గతంలో ఇచ్చిన ఈ కోటా పరిస్థితి కూడా ఒకసారి బయటకు వచ్చింది. టొబాకో బోర్డు అనుమతించిన దానికంటే రైతులు ఎక్కువ పండిస్తున్నారు, అందువల్లనే మేము కొనలేకపోతున్నామని వ్యాపారులు చేసిన వాదన ఆయనకి మొదట ఓకే అనిపించిన, ఆ తర్వాత అది వాస్తవం కాదని ఆయన గమనించారు. టొబాకో బోర్డు ఈ సీజన్కి 142 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఇదేమీ రైతులు పండిస్తే వచ్చింది కాదు, పొగాకు బోర్డు ఇచ్చే అనుమతి ప్రకారంగానే రైతులు పండిస్తూ ఉంటారు. సుమారు ఇప్పుడున్న లెక్క ప్రకారంగా 232 కిలోల దిగుబడి వచ్చింది, మిలియన్ కిలోల దిగుబడి వచ్చిందని ఒక అంచనా ఉంది. అయితే ఈ 142 కిలోలు టొబాకో బోర్డు అనుమతి ఇచ్చినందువల్ల దాన్ని ఖచ్చితంగా కొనాలా, కొనకపోతే మేము చర్య తీసుకుంటామని కదా ఉండాలి. ఆ మాటే చంద్రబాబు నాయుడు వ్యాపారులను అడిగారు. అప్పుడు వ్యాపారులు ఏమన్నారంటే, వాళ్ళు ఎక్కువ పండించారండి, మేమేమీ చేయలేము కనుక అని అంటే, అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గతంలో మీరిచ్చిన హామీల ప్రకారంగా మీరు కొనుగోలు చేశారా లేదా అని ఒక పెద్ద కంపెనీలైన ఐటీసీని, తర్వాత జీపీఐని, ఏఎస్టీలని ప్రధానంగా అడిగారు. వాళ్ళు చేతులు ఎత్తేసారు. అసలు లెక్క ప్రకారంగా ఈ పాటికే 95.50 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేస్తామని ఈ కంపెనీలు గతంలో ఎన్నింటిచ్చినాయి. అయితే ఇప్పటి వరకు కేవలం 17.60 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసినాయి. అది కూడా
ఎంత తక్కువ కంటే నిర్ణయించిన ధర కన్నా రూ. 50, రూ. 60 తక్కువకి కొన్నారు. అంటే కిలోకి రూ. 200 కూడా పొగాకుకి ధర పలకటం లేదు. కానీ వ్యాపారులు మాత్రం అంతకన్నా ఎక్కువ దానికి అమ్ముకుంటూ ఉన్నా కూడా రైతుల నుంచి కొనడానికి మాత్రం ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు. దీనిపైన ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రైతుల్ని ఇబ్బందులకు గురి చేసేటట్లయితే మీరు మీకున్న మంచి పేరు అంటే గుడ్ విల్ అంటామే, ఆ గుడ్ విల్ని పోగొట్టుకోవడంతో పాటు ఇక మీదట మీరు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టబోరు అనే హెచ్చరిక లాంటిది కూడా ఆయన చేశారు. అంతేకాకుండా వేలానికి అంటే ప్రస్తుతం ఉన్న వేలం కేంద్రాలకు వచ్చే ప్రతి పొగాకు బేల్ని కొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. మార్కెట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేసేయాల్సిందే అని చెప్పారు. అవసరమైతే దీన్ని కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఇవేవి కనుక మీరు పాటించకపోయినట్టయితే రైతుల తరఫున నేనే వచ్చే ఏడాది పొగాకు పండించొద్దు అంటే క్రాప్ హాలిడే విధించి తద్వారా మీరు అసలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కూడా చూస్తానన్న హెచ్చరిక కూడా చేశారు. క్రాప్ హాలిడే అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక ఏడాది ఆ పంటను పూర్తిగా సాగు చేయకపోయినట్లయితే తద్వారా మార్కెట్లో ఓ రకమైన సంక్షోభం లాంటిది వస్తుంది. ఆ తర్వాత రేట్ వస్తుంది అనుకునే ఒక లెక్క ఉన్నప్పటికీ క్రాప్ హాలిడే చేయడం అనేది ఒక పెద్ద ప్రొటెస్టు. ఆ ప్రొటెస్ట్ కనుక రైతులు చేస్తే గతంలో మనం వరికి క్రాప్ హాలిడే చూసాం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆ ప్రాంతంలో. అటువంటి పరిస్థితి కనుక వస్తే ఈసారి మీరు పొగాకును కొనడానికి కాదు కదా, మిమ్మల్ని ఎవరు నమ్మరన్న లెక్కలోనే చెప్పారు. అయితే రైతులకి ఆ కాలంలో ప్రత్యామ్నాయంగా ఆదాయ వనరులు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ కూడా నేను దానికే పోతాను తప్ప మీరు చెప్పిన మాట వినని వ్యాపారులకు తెగ చెప్పారు. అప్పుడు రైతులు ఇతర పంటలపైన దృష్టి కేంద్రీకరించాల్సింది. ఇదంతా ఎందుకంటే పొగాకు పండించే ఎక్కువ ప్రాంతం మనకు ఎక్కడుంది? ప్రకాశం జిల్లా, కొంత నెల్లూరు, కొంత మార్కాపురం, ఇటుపక్క గుంటూరు, ఈ 5-6 జిల్లాలలో ఉంటుంది. అట్లనే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా. ఈ ప్రాంతాలలో కనుక రైతులు ఈ పొగాకు సాగు చేయకపోయినట్టయితే మార్కెట్లో చాలా సంక్షోభం ఉంటుంది. ఆ సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్ పైన ఉంటుంది. ఈ ఏడాది కనుక క్రాప్ హాలిడే ప్రకటించేటట్టయితే ప్రకాశం జిల్లాలో ఉన్న దగ్గరలో ఉన్న కొండవీడు వాగు నుంచి నీళ్లు వస్తాయి. అప్పుడు మీకు పొగాకు పండించేవాడే ఉండడు, అప్పుడు మీరు ఇబ్బందులు పడతారని కూడా వ్యాపారులకి హెచ్చరిక చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో కూడా ఆయన మాట్లాడారు. అట్లనే తొందరలో హైదరాబాద్లో కూడా ఒక ఉన్నత స్థాయి మీటింగ్ దీనిపైన జరగబోతుంది. ఆ మీటింగ్లో ఈ పొగాకు వ్యాపారులకి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు వీళ్ళని ఎట్లా ఆదుకోవాలి, అసలు వ్యాపారులు ఎంత ముందుకు ఎందుకు వేస్తున్నారనే అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. దానిలో ఒక నిర్ణయం రావడానికి ముందే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద వ్యాపారులందరూ ఖచ్చితంగా రాష్ట్రంలోని దొరపొగాకు ఎంత పండిందో అంతలో మీకు ఇచ్చిన కోటా ప్రకారంగా కొని తీరాల్సిందే, లేకపోతే మిమ్మల్ని సహించే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు తెగ చెప్పడంతో అరే చంద్రబాబు నాయుడుకి ఎంత కోపం వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేయడం బ్రహ్మాండంగానే ఉన్నప్పటికీ అసలు ఈ సమావేశంలో టొబాకో బోర్డు అధికారులు కానీ, వ్యాపారులు కానీ, రైతు ప్రతినిధులు కానీ పాల్గొని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు వచ్చే సీజన్లో ఉత్పత్తిని తగ్గించే అంశం కూడా చర్చిస్తారని అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈ తరహా ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం పొగాకు వ్యాపారులు నిజంగానే బిత్తరపోయారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మేరకు ఒత్తిడి తీసుకొచ్చిన మాట నిజం. అయితే ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న మాట ఏంటి అంటే అసలు వ్యాపారులు చంద్రబాబు నాయుడు మాట వింటారా? వినేవాళ్ళు అయితే ఈ పాటికే వినేవాళ్ళు కదా, ఇక రైతులకు గిట్టుబాటు ఈ పాటికే ఇచ్చుండేవాళ్ళు కదా. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 2-3 సార్లు చెప్పినప్పటికీ ఎందుకు వినలేదనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. నిజంగానే వచ్చే సీజన్లో కనుక పొగాకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తే నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే అసలు ఇప్పుడు వ్యాపారులు చంద్రబాబు నాయుడు మాట ఖాతరు చేస్తారా లేదా అనేది మాత్రం ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.